భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్తే. తెలంగాణలో మరొక భారీ అవినీతి అనకొండ చిక్కింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇతని పేరు మోహన్ నాయక్. ఆర్ఎండ్బి శాఖలో ఈఎన్సీగా అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంత అవినీతి చేశాడంటే దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా అవినీతి సొమ్ముని ఏసీబీ అధికారులు నిన్న పట్టుకున్నారు. మంగళవారం రోజు ఉదయం 6 గంటలకి తెల్లవారుతుండగా ఏసీబీ అధికారులు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంటికి వెళ్ళి డోరు కొడితే మోహన్ నాయక్ డోరు తీసి బయటకు వచ్చి చూసేసరికి అవినీతికి సంబంధించి ఈ చిట్టా మొత్తం బయట పెట్టడానికి గుమ్మం దగ్గర కాసుకొని కూర్చున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద తిమింగలం, అతిపెద్ద అనకొండ ఈ మోహన్ నాయక్ అని చెప్పి ఆ తనిఖీల తర్వాత అర్థమైంది. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి 30 సంవత్సరాలుగా ఈయన ఈ ఆర్ఎండ్బి శాఖలో ఉద్యోగిగా ఉంటూ ఇన్ని కోట్ల రూపాయలు వెనకేసాడా, ఇంత అవినీతి చేశాడని చెప్పి ఏసీబీ అధికారులు కూడా కళ్ళు బైర్లు గమ్మే విధంగా అతని అవినీతి బయటపడింది. మంగళవారం రోజు ఈ మోహన్ నాయక్ ఇంట్లో అలాగే ఇతనికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, బినామీలుగా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు ఏకకాలంలో ఒకేసారి ఎట్ ఏ టైం వెళ్ళి గ్రూపులుగా వెళ్ళి తనిఖీలు చేశారండి. చేస్తే భారీ ఎత్తున బంగారం సంబంధించినటువంటి నగలు, ఆభరణాలు, నోట్ల కట్టలు, తర్వాత ఆ అవినీతికి సంబంధించి ఏవైతే ఎక్కడెక్కడ ఫ్లాట్లు తీసుకున్నాడో వాటికి సంబంధించిన పత్రాలు, తర్వాత విదేశీ మద్యం బాటిళ్ళు, 10ల సంఖ్యలో విదేశీ మద్యం బాటిళ్ళు, ఇవన్నీ చూసి కళ్ళు తేలేశారు ఏసీబీ అధికారులు. సో ఇతని గురించి మొత్తం చిట్టా వెలికి తీస్తే నిజంగా షాక్ అయిపోతా ఉన్నారండి. ఎందుకంటే యాక్చువల్గా ఇతనిది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి పంచాయతీ పరిధిలోని కులాస్పూర్ తండా. దాదాపు 29-30 సంవత్సరాల క్రితం జాబులో జాయిన్ అయ్యాడు. ఇక్కడ నల్గొండలో అలాగే నిజామాబాద్లో ఎస్సీగా పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. మొన్న లాస్ట్ ఆగస్టులో తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులై ఒక నెల రోజుల్లోనే ఈఎన్సీ అంటే నెంబర్ 1 పోస్ట్కి వెళ్ళిపోయాడు. ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ చీఫ్ అనమాట. అంటే చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టులు దక్కాలన్నా మొత్తం ఇతను అప్రూవల్ లేకపోతే జరగదనమాట. మొత్తం పర్మిషన్స్ ఇతనే ఇవ్వాలి, బిల్లులు క్లియర్ కావాలంటే ఇతనే చేయాలి. అంటే చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మొదలుకొని బడా ఈ ప్రాజెక్టులు, వంతెనలు కట్టేటువంటి ఆ బడా కాంట్రాక్టర్లు కూడా పూర్తిగా అప్రూవల్ రావటం, వాళ్ళ దగ్గర కమిషన్లు ఇస్తేనే ఇతను అప్రూవల్ చేస్తారనమాట. అట్లా దండుకున్నాడు. ఏదైనా రోడ్డు వేయాలనుకోండి, ఏదైనా కాలనీలో నాకేంటి, ఇదే భాగవతం. ఆ రోడ్లకు సంబంధించి నిధులు ప్రభుత్వం నుంచి క్లియర్ కావాలనుకోండి, నాకేంటి. పనులు జరుగుతున్నప్పుడు నిధులు రిలీజ్ అవుతాయి కదా, అప్పుడు నాకేంటి. పనులు మొత్తం సక్సెస్గా పూర్తయిపోయిన తర్వాత అయిపోయింది కదా, నాకేంటి. ఇట్లా ప్రతి దశలో కూడా కమిషన్లు తీసుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు. చాలా సందర్భాల్లో వాళ్ళు కమిషన్లు లేట్ చేసిన వాళ్ళు, కమిషన్లు సరిగా ఇవ్వని వాళ్ళను కూడా పనులు ముందుకు సాగకుండా చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. చూడండి ఎంత దుర్మార్గంగా వాళ్ళందరూ నిన్న ఏసీబీ అధికారులు లెక్కగడితే, అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చూస్తే 20 కోట్ల వరకే ఉంది. కానీ బయట మార్కెట్లో దీని వాల్యూ 200 కోట్ల రూపాయలకు పైమాటేనంట. అంటే ఈ కాంట్రాక్టుల్లో ఎవరో ఈ కమిషన్లు చూసి విసిగిపోయి అవి ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఏసీబీ అధికారులు కూడా ఒక పక్క ప్లాన్తో వచ్చారండి, పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చారు. జస్ట్ వీళ్ళ ఇంటికే వెళ్ళి తనిఖీలు చేయాల. అసలు ఇతను ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నాడు, ఇతనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఇతను కూడబెట్టినటువంటి సొమ్ము అనుమానం రాకుండా ఏ బినామీ ద్వారా ఇతను డబ్బులు దాచాడు, ఫ్లాట్లు దాచాడు, ఇవన్నీ కూడా అధికారులు ఒక పక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని అతని గురించి విచారణ చేసి పక్కా డాక్యుమెంట్స్తో ఇంటి ఉదయాన్నే వెళ్ళి తలుపు కొడితే మొత్తం అతనికి అర్థమైపోయింది సీన్ మొత్తం. ఏసీబీ అధికారులు ఇంటికి వచ్చారంటే మొత్తం బండారం మొత్తం బయటపడిపోతుందని చెప్పి ఉదయాన్నే 6 గంటలకే ఒంటికి చెమటలు పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీకు ఆ లిస్టు కూడా చదువుతాను చూడండి, ఎక్కడెక్కడ ఏం కూడబెట్టాడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో, అది నిజామాబాదే కదా, 82 లక్షలు విలువ చేసే 19 ఎకరాల 38 గుంటల వ్యవసాయ భూములు.
చూడండి, హైదరాబాద్ గచ్చిబౌలి అంటే ఏంటండి? అక్కడ ఎట్లా ఉంటుంది? గచ్చిబౌలిలో ఎట్లా ఉంటాయి రేట్లు? అక్కడ 4 ఫ్లాట్లు ఉన్నాయంట. 1 కాదు 2 కాదు 4 ఫ్లాట్లు. కొంపల్లిలో 3 ఫ్లాట్లు అంట. మొత్తం 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. మియాపూర్లో 2.5 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా అంట. ఒక వ్యక్తికి ఇన్ని ఫ్లాట్లు ఏంటండి ఇది? కూకట్పల్లిలో ఇటీవలే నిర్మించిన 62 లక్షల విలువైనటువంటి హౌస్ కూడా ఉంది. 62 లక్షలు విలువ చేసే హౌస్. నిజామాబాద్లో ఇంకా కడతా ఉన్నారంట విల్లా ఒకటి. దానికి అడ్వాన్స్గా మొన్నే ₹1 కోటి ఇచ్చాడంట. ఏంటండి ఇది? దాదాపు 60 విదేశీ స్వదేశీ మద్యం బాటిళ్ళు కూడా తనిఖీల్లో కనిపించినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్నటికి నిన్న తనిఖీ చేస్తే బయటకు వచ్చినవే. ఇంకా అసలు ఏసీబీ అధికారులు కళ్ళు గప్పేసి ఉన్నటువంటి ఫ్లాట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎంత రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా విచారణ జరుగుతోంది. నిన్న ఒక్కరోజుతో పూర్తి కాల, నిన్న దొరికింది మాత్రం ఇది. ఇంకా దీని వెనకాల ఎంత ఉంది, ఇంకా బంగారంకి సంబంధించిన వాల్యూలు ఇవన్నీ కూడా లెక్క కట్టాలి. వందల కోట్లు వెనకేసుకున్నటువంటి ఒక భారీ అనకొండ తెలంగాణలో నిన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు తారసపడిందనమాట. చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి అధికారులు ఉంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందండి? మన రాష్ట్రం పాలకులు ప్రజలకు బాగు చేయాలన్న ఉద్దేశంతో పనులు చేస్తూ ఉంటారు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి కొంతమంది అవినీతి అధికారుల వల్ల రాష్ట్రం బాగుపడే పరిస్థితుందా? మారుమూల పల్లెల్లో రోడ్లు లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, సరైన వసతులు లేక తెలంగాణ ప్రజానీకం ఇంకా మారుమూల పల్లెల్లో ఏజెన్సీల్లో అలమటిస్తూనే ఉన్నారు. కడుపు మలమల మాడిపోతూ ఉన్నటువంటి కటిక పేద ప్రజలు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ బలిసి కొట్టుకుంటున్నారు ఇలాంటి అధికారులు. 100 కోట్లు సంపాదించేసి బినామీ పేర్లతో కూడబెట్టేసి ఇలాంటి అధికారుల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందండి. చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి అవినీతి చేసే దుర్మార్గుల్ని, రాక్షసుల్ని ఏం చేయాలండి? ప్రభుత్వ సొమ్ముని పూర్తిగా ఈ విధంగా చేసేసి తమ ఇష్టానికి, తమ స్వార్థానికి 100 కోట్లు కూడబెట్టేసుకున్న ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు రాష్ట్రంలో అవినీతి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక అద్భుతమైనటువంటి పథకం ప్రవేశపెట్టాడండి. ఎవరైనా ఒక అధికారి మీ దగ్గర లంచం తీసుకున్నా, ఒక్క ₹1000 లంచం తీసుకున్నా సరే ఆ డీటెయిల్స్ నాకు పెట్టండి. ఆ సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా. అవినీతి అధికారుల అంతం చేద్దాం, వాళ్ళ భరతం పడదాం. నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గవర్నమెంట్కి, నాకైనా సరే ఆఫీసర్లకు ఎవరికైనా సరే. అవినీతి అధికారులకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ₹1,00,000 మీకు ఇస్తాం, తర్వాత ఆ అవినీతి అధికారి సంగతి నేను చూసుకుంటా అని చెప్పి ఒక పథకం ప్రవేశపెట్టాడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. చాలా అద్భుతమైనటువంటి పథకాలు, అద్భుతమైనటువంటి ఆలోచనలతో తమిళనాడు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. సో అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల అవినీతిని అంతం చేయడానికి ఒక గొప్ప కార్యక్రమం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి అవినీతి కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతూనే ఉంది. డెఫినెట్గా దాన్ని అంతం చేయడానికి నడుం బిగించాలా, అలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవాలా. ఇలాంటి అవినీతి అధికారుల గురించి మీరేమనుకుంటున్నారు? అసలు అవినీతి అనేది రాష్ట్రంలో ఉండకుండా ఉండాలంటే మీ సూచన ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.